హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన పురాతన కాలం నుంచి చేస్తున్నటువంటి బెండకాయ మజ్జిగ పులుసు అండి. సూపర్ యమ్మీ. చూసారా, చాలా బాగుందండి. థిక్గా ఉందిగా. మనం ఇప్పుడు గరిటతో సర్వ్ చేసుకుందాం. దీని ప్రిపరేషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి చేస్తుంది ఇది. నేను అప్పుడప్పుడు రేర్గా చేస్తూనే ఉంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బెండకాయ మజ్జిగ పులుసు చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసారా, బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. పులుసు లాగానే, పులుసుకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే. ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సింది నేను బటర్ మిల్క్ తీసుకున్నానండి. బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అండి. ఇది మస్ట్ అండి, ఇది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ స్పూన్తో నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆనియన్స్ కొంచెం ఇలా బిగ్ సైజ్ కట్ చేసుకోవాలండి. చూసారా, బెండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. చూసారా, నేను బాండి పెట్టుకున్న ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందాం. 2 రెడ్ చిల్లీ పోపు గింజలు అండి. వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాం. ఇది ఎప్పుడో అంటే పాత కాలం నాటి వంట అండి. ఇప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మల నాటి వంట, కానీ ఇప్పుడు మేము అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను నేను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వేగిపోయాయి కదండి పోపు, ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ 2 కర్రీ లీవ్స్. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుందామండి. మొత్తం మిక్స్ చేసేస్తాం కదా. ఇప్పుడు 1 మినిట్ మూత పెట్టేసేసుకుందాం. మూత తీసి చూద్దామండి. ఫ్రై అవుతుంది కదా. ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుందామండి మనం, ఎందుకంటే బెండకాయ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఎందుకంటే ఈ బెండకాయ ఏగే లోపు ఆనియన్ ఇంకొంచెం వేగితే మాడిపోతుందండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వేసుకుంటే మనము బాగుంటుంది. మొత్తం మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టేసేసుకుందాం. ఒకసారి మూత తీసుకున్నామండి. కొంచెం చూసారు, కలర్ కూడా మంచిగా గ్రీన్ కలర్ ఎలా ఉన్నాయండి. ఫ్రెష్ అండి ఇవి, ఆర్గానిక్వి. కొంచెం మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు, చిటికెడు జీరా పౌడరు, చిటికెడు మెంతి పౌడర్ వేసుకోవాలండి. దీంట్లో మసాలాలు ఏమి వేయం కాబట్టి ఖచ్చితంగా మెంతి పౌడర్, జీరా పౌడర్ వేయాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీన్ని మిక్స్ చేసేద్దాం. మొత్తం మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కర్రీకి సరిపడా వేసుకున్నాం. దీన్ని కూడా మిక్స్ చేసేసి 1 మినిట్ మూత పెట్టేద్దాం, మగ్గిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. వేసుకొని ఫ్రై అయిపోయింది కదా. కొంచెం ఒక 1 మినిట్ ఉంచుదామండి. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. కర్రీ మగ్గిపోయింది కదా బెండకాయలు. ఇప్పుడు దీనిలో టేస్ట్ సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. మొత్తం మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ బటర్ మిల్క్ పెట్టుకున్నాం కదండి. మజ్జిగలో శనగపిండి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని మనం పెట్టుకున్నటువంటి శనగపిండిని వేసేసుకుందాం. నెక్స్ట్ మనం బటర్ మిల్క్ అంటే మీరు పెరుగుతో పాటు తీసుకున్నాం అండి. దీన్ని మొత్తం ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలండి. అస్సలు ఉండాలనేది ఉండకూడదు. మొత్తం దీన్ని మొత్తం ఇలా థిక్గా ఫేస్ లాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఏం ఉండాలనేది ఉండకూడదండి. ఇలానే ఈ బెండకాయతో మనం ఇప్పుడైతే ఎలా చేసుకుంటున్నామో సేమ్ వంకాయతో కూడా అలానే చేసుకోవచ్చండి. వంకాయ మజ్జిగ పులుసు చూసారండి. మనం మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదండి. ఒకసారి కర్రీ చూసుకుందాం. సరే, కర్రీ కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి శనగపిండి, బటర్ మిల్క్ దీనిలో యాడ్ చేసేసుకుందాం. ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి. దీనిలో వేసేసుకున్నాం. కొంచెం వాటర్ వేద్దామండి, కొంచెం థిక్గా ఉంది కాబట్టి. జనరల్గా మీరు మజ్జిగలో అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. కర్డ్లో వేసాను కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను. దీన్ని మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఒక్క పొంగొచ్చే వరకు బాయిల్ అవనివ్వాలి. ఎందుకంటే మనం శనగపిండి వేసాం కాబట్టి
పచ్చివాసన పోవాలి కదా, సో అందుకని ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టేసేద్దాం. ఒకసారి చూద్దామండి కర్రీ. ఎస్, మన కర్రీ కంప్లీటెడ్ అండి. చూసారా చక్కగా బాయిల్ అయిపోయింది కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఎప్పుడైనా ఈ బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ వేసుకునేటప్పుడు కొంచెం పుల్లటిది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడు ఫ్రెష్ పెరుగు కాదండి, కొంచెం పుల్లగా ఉన్నది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనిలానే మనం చెప్పాను కదండి, వంకాయతో కూడా ఇలానే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. వేడిగా ఉంది, జాగ్రత్తగా వేసుకోవాలి. చూసారా, గరిటెతో వేద్దామండి. ఎందుకంటే కొంచెం థిక్గా ఉంటుంది పులుసు కన్నా కూడా, అంటే మొత్తం మళ్ళీ కింద పడి ఇదంతా స్పాయిల్ అవుతుంది కాబట్టి చక్కగా ఇలా సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా, మన బెండకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.